ఆ కాలంలో కూడా దయ్యాలున్నాయా అంటే అవునని అంటున్నారు అక్కడి ప్రజలు. అదే భయంతో ఆ ఊరికి ఊరే గజ్జున వణుకుతోంది. రాత్రైతే చాలు కర్రలు పట్టుకొని కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు ఆ ఊరి జనం. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు వారంతా అంతలా భయపడుతున్నారు? ఆ ఊరిలో జరుగుతున్న మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. ఖాండ్రకోట ఎన్నడూ లేనిది ఈ ఊరి పేరు గత 20 రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాండ్రకోట ప్రజలు 20 రోజులుగా ఓ వింత ఆకారంతో భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. వారికి కంటి మీద కునుకే కరువైంది. ఇక ఇంటిపై నుంచి మరో ఇంటికి, ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుకి పరుగులు తీస్తూ కేకలు పెడుతూ ఆ వింత ఆకారం కనిపిస్తోంది. ఈ గ్రామంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయదారులే. నీటి సాగు కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా పొలాల వద్దకు వెళ్లి వస్తూ ఉంటారు. దాదాపుగా రాత్రంతా కూడా అక్కడ ఏదో ఒక అలికిడి ఉంటూనే ఉండేది. ఎవరో ఏదో పనుల మీద వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఊరు రాత్రైతే చాలు భయంతో వణికిపోతోంది. రాత్రి 7 గంటల తర్వాత వాకిలి దాటడం లేదు. పనులన్నీ వాయిదా వేసుకుంటున్నారు. తెల్లవారి సూర్యకాంతి పడే వరకు ఇల్లు వదలడం లేదు. అసలేం జరిగింది? ఎందుకీ భయం? ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న పెద్దాపురం మండలంలో కాంట్రకోట గ్రామం ఉంది. ఈ ఊరి ఇలవేలుపు నూకాలమ్మ తల్లి. 20 రోజులుగా గ్రామంలో ఒక దుష్ట శక్తి గ్రామస్తులను భయపెడుతోంది. సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి ఉంటాయా అంటే ఒకరో ఇద్దరో చెప్తున్న విషయం కాదు. ఊరంతా ఈ విషయాన్ని నమ్ముతోంది. అది తెలుసుకుంటే మనం కూడా ఏదో శక్తి ఉందని నమ్మాల్సిందే. సరిగ్గా 20 రోజుల క్రితం ఓ వ్యక్తి ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా నల్లని పొడుగాటి తలతో గ్రామంలో పరుగులు తీశారట. ఆపై ముగ్గు వేసి నిమ్మకాయలతో పూజలు చేశారట. తర్వాత 2 రోజులు అతడు కనిపించకుండా పోయాడు. 2 రోజుల తర్వాత నిత్యం రాత్రి వేళల్లో గ్రామంలో కనిపిస్తున్నాడు. ఇళ్లపై దూకడం, చెట్లపై దూకడం, వీధుల్లో అరవడం, ఏడవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దాంతో ఊరిలో భయానక వాతావరణం మొదలైంది. తమకు వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని, గతంలో ఎన్నడూ వినని వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కర్రలు, లైట్లు పట్టుకొని రాత్రంతా కాపలా కాస్తున్నారు. అయినా ఏదో ఒక చెట్టుపై నుంచి ఇంటిపైకి దూకడం చేస్తున్నారు. తాజాగా ఒక మామిడి చెట్టుపై నుంచి కిందకు దూకి ఓ ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిందని స్థానికులు చెప్తున్నారు. కాండ్రకోట గ్రామస్తులను భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు అన్నది అంతుచిక్కడం లేదు. దయ్యమని కొంతమంది అంటుంటే దుష్ట శక్తి అని మరికొందరు అంటున్నారు. ఈ రెండు కాదు, ఎవరో సగటు వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు అని గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పట్టుకోవడం మాత్రం వారి వల్ల కావడం లేదు. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చీకటి పడితే భయంతో వణికిపోతున్నారు. గ్రామాన్ని ఏదో దుష్ట శక్తి ఇబ్బంది పెడుతోందని భావించిన గ్రామస్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం జరిపించారు. గ్రామంలో మొత్తం 8 దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి తిరుగుతోందని భావించి కొందరు పండితులు అష్టభైరవ మహాశక్తి హోమాన్ని ప్రారంభించారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య రోజున అదృశ్య శక్తి జాడ కనిపించలేదు. కానీ ఇంతకీ అదసలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.